ఆనందం వచ్చినా, బాధ వచ్చినా ముందు భగవంతుడి దగ్గర కూర్చొని చెప్పుకోవాలండి. ఈ రోజుల్లో ఎవరితోనూ షేర్ చేసుకోకూడదు. ఎందుకంటే మనం నమ్ముతాము, మన బెస్ట్ అని వాళ్ళు నమ్ముతాము. బట్ వాళ్ళు మన బాధలు విని విని వాళ్ళకి చిరాకు వస్తుంది. అదే భగవంతుడితో చెప్పుకున్నాం అనుకోండి, భగవంతుడి పాపం ఆయన ఏమి అనరు కదా మనల్ని, అలా వింటారు అంతే. ఏదో ఒక రోజు మనకి ఏదో ఒక మార్గం అయితే చూపిస్తారు, ఒక సొల్యూషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఏ సమస్యకైనా. ఎవరితోనైనా షేర్ చేసుకున్నారనుకోండి, ఆ ప్రాబ్లం ఇంకా పెద్దదవుతుంది. ఎందుకంటే అది ఒకరి ద్వారా ఒకరికి ఒక్కొక్క మాట కలుస్తూ వెళ్తా ఉంటది. అక్కడ నుంచి మనకి ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ అవుతాయి. సో ఎవరైనా సరే, ఫ్రెండ్స్ అయినా రిలేటివ్స్ అయినా, ప్రాబ్లం ఏదైనా వచ్చిందంటే అది మనమే సాల్వ్ చేసుకోవాలి, భగవంతుడితో షేర్ చేసుకోవాలి అంతే. ఇంకెవ్వరితోనూ షేర్ చేసుకోకండి. ఆ ఈశ్వరుడి దగ్గర కూర్చొని షేర్ చేసుకోండి. ఈ రోజులు ఎలా ఉన్నాయంటే, మన బాధని చెప్పుకున్నాం అనుకోండి, వాళ్ళకి విసుగు రావచ్చు, వాళ్ళకి ఉండొచ్చు. బట్ బలవంతంగా విని ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా తర్వాత మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. ఈ సలహా ఎలా ఉన్నది అన్నది కామెంట్ చేయండి. ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో షేర్ చేస్తున్నాను అనమాట. దాల్ తడకా రెసిపీ సూపర్ ఉందనమాట ఇవాళ.